కేఫా అను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని అతనితో చెప్పాను, నన్ను వెంబడించుము. ఫిలిప్పు బెత్సాయిదా వాడు, అనగా ఆంద్రేయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని, ధర్మశాస్త్రములు మోషేయు ప్రవర్తనని ఎవరిని గూర్చి రాస్తిరో ఆయనని కనుగొంటిమి. నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదా? వచ్చి చూడు. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయేయుడు, ఇతని యందు ఏ కపటమునూ లేదు. నన్ను నీవు ఎలాగ ఎరుగుదువు? ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని. బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, నువ్వు ఇజ్రాయేలు రాజువు. ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువు. మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మూడవ దినము గలిలయలోని కానా అను ఒక ఊరిలో ఒక వివాహము జరిగెను. ఇది తిను, చాలా రుచిగా ఉంటుంది. ఇష్టపడి తింటున్నాడు చూడు. యేసు తల్లి అక్కడ ఉండెను. ఇదంటే చాలా ఇష్టం. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, అమ్మా, నాతో మీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదు. ఆయన మీతో చెప్పిందేంటో చెయ్యండి. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. ఆ బాణలు నీళ్లతో నింపుడి. ఈ విందు చాలా బాగుంది. వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండి.
ఆ ద్రాక్షారసము ఎక్కడి నుంచి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకునిపోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షరసమైపోయిన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయును. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసమును ఉంచుకొని ఉన్నావు. గలిలియాలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చుండుట చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్ము వారితో, వీటిని ఇక నుండి తీసుకుపోండి. నా తండ్రి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడి. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్లు జ్ఞాపకము చేసుకొనిరి. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియలు చూపుదవని ఆయనను అడుగ్గా, ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దానిని లేపుదును. దీనిని నువ్వు 3 దినములలో లేపుదువా? అయితే యూదులు ఈ దేవాలయం కట్టడానికి 46 సంవత్సరాలు పట్టింది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఆ మాట చెప్పెను. ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకుని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన యందు విశ్వాసముంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు గనుక ఎవడునూ మనుష్యుని గూర్చి ఆయనకు సాక్ష్యం